ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నమస్తే గురుగారు. నమస్కారం అండి. క్రియాయోగికి దినచర్య జీవన విధానం ఎలా ఉండాలి బాబాజీ? ఇప్పుడు మనము ఒక ఆఫీసు, ఒక హాస్పిటల్లో ఒక టైం టేబుల్ ఉంటుంది, ఒక స్కూల్కి ఒక టైం టేబుల్ ఉంటుంది, ఒక స్కూల్ టైం టేబుల్ లాగా ఉండాలి మనకు. ఒక ఆఫీసులో కూడా, ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఒక టైం టేబుల్ ఉంటుంది కదా, అలాగే క్రియాయోగి దీనికి దినచర్య, సాధన వరుసు, దానికి ఇది చేసుకుంటేనే మనకు ఇప్పుడు గొప్ప గొప్ప విఐపీలకు ఒకే సమయం ఉంటుంది, ఒక సామాన్యునికి కూడా అదే ఉంటుంది, సీఎంకు పిఎంకు అదే టైం ఉంటుంది, ఒక కలెక్టర్కి అదే టైము, ఒక చిరుద్యోగికి అదే టైము, ఏం పని లేని వాడికి కూడా అదే టైం. కానీ ఏం పని లేని వాడికి టైమే దొరకదు సోమరికి. కానీ వాళ్ళు అంతంత గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేస్తున్నారు? టైం టేబుల్ ప్రకారం చేస్తున్నారు. కనుక ఒక టైం టేబుల్ తప్పకుండా పెట్టాలి. నేను ఎన్ని రోజులు డ్యూటీ చేస్తున్నాను, నా డ్యూటీ ఎంత, నాకు ఎంత ఖాళీ సమయం దొరుకుతుంది అని ఈ సాధన వరుసని తీసివేయాలి. ఈ సాధన వరుసు, సాధన టైంలో సాధన వరుసని సాధన కోసమే కేటాయించుకోవాలి. కనుక ఈ విధంగా ఒక దినచర్య ఉండాలి. లేవంగానే నేను 4 గంటలకు లేవాలి, 6 గంటల వరకు సాధన చేయాలి. లేదంటే 3 గంటలకు లేచే వాళ్ళు కూడా ఉన్నారు క్రియాయోగులు. 3 గంటలకు లేచి బ్రహ్మముహూర్తంలో లేచి 6 వరకు సాధన చేస్తే 3 గంటలు అవుతుంది. సాయంత్రం 5 గంటలకే డ్యూటీలు అయిపోతాయి ఎవరికైనా, 4-5 గంటలకే. 6 నుంచి 9 వరకు చేయొచ్చు, 3 అవర్స్ వచ్చాయి. మనకు తెలియకుండానే 6 గంటలు సాధన చేస్తాం. చూసారా, 6 గంటలు నిద్ర సరిపోతుంది. కనుక మళ్ళీ మన డ్యూటీ మనం ఎప్పటివల్లే చేసుకోవచ్చు. మరి 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు 12 అవర్స్ ఉంటుంది కదా. ఈ లోపల డ్యూటీలు, మన పనులు ఇవన్నీ నిర్వర్తించుకుంటాం కదా. ఇంకా రాత్రికి ఏదో విధంగా మనకు అట్లయినా ఇంకా టైం చాలా ఉంటుంది, 8 గంటలు మిగులుతుంది మళ్ళీ ఇంకా. కనుక ఈ విధంగా మనం వైరాగ్యము కలిగి మనకు ఆటోమేటిక్గా 6 గంటలు నిద్ర సరిపోతుంది క్రియాయోగులకి. కనుక ఈ విధంగా వైరాగ్యం కలిగితే మన మనసు ఉంటే మార్గం ఉంటుంది. కనుక సెలవు దినం వచ్చిందనుకో, రోజంతా సాధన చేయొచ్చు. లాయరి మహేశ రాత్రులంతా సమాధిలో ఉండి పగలంతా ఉద్యోగ కర్తవ్య కర్మలు చేసేవారు. ఎంత వైరాగ్యమో! సెలవు వస్తే, సెలవు దినాల్లో 10 రోజులు సెలవు వస్తే 24 గంటలు సాధనలో ఉన్నాడు. 10 రోజులు టోటల్గా, 10 రోజులు కూడా టోటల్ రాత్రి పగలు మొత్తం. అలాగే నెలలో ఒక 3 రోజులు రాత్రి పగలు 24 అవర్స్ లెక్కన అట్లా ఆ విధంగా సమాధిలో ఉండేవారు 36 గంటలు 3 రోజులు. అంత ఎంత వైరాగ్యమో చూడండి. అట్లా మహనీయులని ఒక యోగాత్మకత చదివి అట్లా ఆదర్శం తీసుకోవాలి ఆ యోగులని. కనుక వైరాగ్యం కలిగి ఉండి ఇది చేయాలి. దినచర్యని తప్పకుండా ప్రతిరోజు కూడా గ్యాప్ లేకుండా సాధన చేయాలి. వైరాగ్యం కలిగి ఉండాలి, నిరంతరము సాధన చేయాలి. ఏమైనా గ్రంథాలు చదివితే క్రియాయోగులు రాసినవి, యోగ శాస్త్రాలే చదవాలి. ఇతర సాధనలు ఇతరులవి చదవకూడదు, ఇతర పద్ధతులను చదవకూడదు. సైన్స్ వాడు సైన్సే ఫాలో కావాలి, సోషల్ అక్కర్లేదు అతనికి. కనుక ఆ విధంగా వైరాగ్యం కలిగి ఉండి నిరంతరము మరి క్రియాయోగులు ఒక దినచర్యలాగా క్రమం తప్పకుండా బాధ్యతలు విస్మరించకూడదు. గొప్ప గొప్ప ఋషులు బాధ్యతలు విస్మరించారా? కబీర్ దాసు, బ్రహ్మం గారు, గురునానక్, వీళ్ళంతా గృహస్థులుగా ఉండి, లాయర్ మాస, ఒక యోగాత్మకత గురువులు గృహస్థులుగా ఉండి కూడా బాధ్యతలను ఎక్కడ విస్మరించలేదు. అలాగే ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాలు చేసుకుంటూ వైరాగ్యం కలిగి ఉండి ప్రాణాయామ అభ్యాసము, మితాహారము, యమ నియమాలు పాటిస్తూ నిరంతరం వైరాగ్యం కలిగి సాధన చేసుకోవాలి. కనుక ఇవన్నీ చక్కటి నియమాలు ఎవరు పాటిస్తారో, యమ నియమాలు ఎవరు పాటిస్తారో చక్కగా వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కనుక సోమరులకు ఎచ్చట మోక్షం లేదు అని మలయాళ స్వామి చెప్పేవారు. అంటే వైకుంఠం పోతే విష్ణువు ఇవ్వడు, సత్యలోకం పోతే బ్రహ్మదేవుడు ఇవ్వడు, కైలాసం పోతే శివుడు ఇవ్వడు. కూర్చున్న దగ్గరే కుదుటగా మోక్షం పొందవచ్చును పరిశ్రమ చేసిన వాళ్ళకి. పరిశ్రమ చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా మోక్షం పొందుతారు. సోమరులు హిమాలయాల్లో ఉన్న 3 పూటలు తిని పడుకుంటారు కాబట్టి మోక్షం పొందలేరు. అందుకని మనం ఆశ్రమంలో ఉన్న 3 పూటలు తిని పండుకుంటే లాభం లేదు. ఇంటి దగ్గర ఉన్నా కానీ మనము సాధన చేస్తే తరిస్తాం. కనుక సాధన ముఖ్యం. ఇక్కడ కాకులు, పిట్టలు, కొంగలు ఇవన్నీ జంతువులు ఆశ్రమాల చుట్టూ తిరిగిపోతుంటాయి. చాలామంది ఆశ్రమాల చుట్టూ, గురువుల చుట్టూ ఊకే తిరుగుతారు కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు పాటించరు. మరి కాకులు, పిట్టలు తిరిగినట్టే ఫలితం వస్తుంది. కాకులు, పిట్టలకు ఏ ఫలితం వస్తుంది? సత్సంగ లాభం పొందుతాము ఆ గురువులతోటి. ఆ గురువులు చెప్పిన సాధన చేసినప్పుడే ఆ ఫలితం పొందుతాము. కనుక క్రియాయోగులు వైరాగ్యం కలిగి ఉండాలి, కూటస్థ దృష్టి కలిగి ఉండాలి. మనోప్రాణాలు కూటస్థంలో నిలుపుకొని ఎల్లవేళల సాధనలో, సాధన బయట ఎల్లవేళలు అక్కడే దృష్టి కలుపుకొని బ్రహ్మ భావనతో ఉండాలి, ఆత్మ భావనతో ఉండాలి. నేను పరమాత్మ స్వరూపమే అనే భావన ఉండాలి, అందరిలో పరమాత్మనే చూడాలి. అట్లా వైరాగ్యం కలిగి ఉండి ఒక క్రమ పద్ధతిలో టైం టేబుల్ ప్రకారంగా రాత్రి డ్యూటీ ఉన్న వాళ్ళు పగలు సాధన చేయండి, పగలు డ్యూటీ ఉన్న వాళ్ళు ఒక టైం టేబుల్ ఉదయం సాయంత్రాలు చేయండి. ఇంకా వీలైన వాళ్ళు 3 పూటలు కూడా చేసుకోవచ్చు, 2 పూటలు తప్పనిసరి. ఇంకా ఎక్కువ తీవ్రత ఉన్నోళ్ళు 3 పూటలు చేసుకోండి. సెలవు దినాల్లో రోజంతా చేసుకోండి. ఇట్లా వైరాగ్యం కలిగి సాధన చేసుకోండి. ఉదయం తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు 1 గంట చేసుకోండి కొత్త వాళ్ళు. సాయంత్రం 6 నుంచి 9 లోపల 1 గంట సాధన చేసుకోండి.
అలా అలా పెంచుకుంటూ వండి. సెలవు దినాల్లో రోజంతా చేయండి అట్లా. నెక్స్ట్ గురుగారు, క్రియాయోగి సమాజ సేవ చేయాలా? ఇప్పుడు మొదలు స్వయం సేవ. స్వయం సేవ అంటే ఉద్ధరే ఆత్మనాత్మానం, నీ ఆత్మని నీ ఉద్ధరించుకో. తర్వాత సమాజ సేవ. తన ఆత్మని ఉద్ధరించుకోలేని వాడు గొప్ప సేవ చేయలేడు. చీమ ఎక్కువ సేవ చేయలేదు, ఏనుగు ఎక్కువ సేవ చేయగలుగుతుంది, ఎందుకంటే బలం ఎక్కువ ఉంది కనుక ఉన్న సమయాల్లో కూడా స్వార్థం పోవడానికి కొంత అవకాశం ఉంటే ఏదైనా కొంత సమాజానికి తోడ్పడవచ్చు. ఇది తప్పు కాదు. ఎందుకంటే అదే పని నీ ఇంటి పనిని రోడ్డు మీద వేసేసి సమాజ సేవ అని పోతే అది ఆదర్శం లేనిది. మొదలు ఇంటి పనులు చక్కగా నిర్వర్తించి ఆదర్శ గృహస్థుడిగా ఉండు. నీవు మళ్ళీ సాధన బాగా చేసుకో. ఇంకా నీకేమైనా కొద్ది సమయం ఖాళీ దొరికితే సమాజ సేవకు కొంత వినియోగించవచ్చు. తోటి వారికి సేవ చేయడంలో, పొరుగు వారికి సేవ చేయడంలో తప్పు కాదు సమాజ సేవకు. కానీ నీ ఇంటి బాధ్యతలు వదిలేసేసి నీ సాధనని ఎగిరేసేసి ఏదో పేరు ప్రతిష్టల కోసం గొప్పల కోసం ఆ పొయ్యి చేసేది అది సేవ అనబడదు. మొదలు ఆదర్శమైన నీ డ్యూటీ నువ్వు చక్కగా చేసుకుంటూ, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ, నీ మోక్షంకాయ నువ్వు సాధన చేసుకుంటూ ఏదైనా కొద్ది సమయం మిగిలితే నీలో చేయాలనిపిస్తే కొంత సమాజ సేవ చేయొచ్చు, తప్పు లేదు. కానీ తాను సాధన ద్వారా తరించిన వాళ్ళు ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతారు. కనుక మొదలు స్వయం సేవ అంటే మొదలు ఆత్మోద్ధారణ, తర్వాత లోకోద్ధారణ అని పెద్దలు అంటారు. ఆత్మోద్ధారణ అంటే నీ ఆత్మని నీవు ఉద్ధరించుకున్నట కోసం ధ్యాన యోగాన్ని చేయాలి. తర్వాత లోకోద్ధారణ అంటే అప్పుడు నువ్వు తరించిన తర్వాత నీకు కావలసినంత సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు లోక సేవ చేసుకోవచ్చు. నెక్స్ట్ గురుగారు, క్రియాయోగి ఏ గ్రంథాలు చదవాలి? క్రియాయోగ సంబంధించిన గ్రంథాలు చదవాలి. సైన్స్ వాళ్ళు సైన్స్ గ్రంథాలు చదివితే ఎక్కువ బెనిఫిట్. మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ గ్రంథాలు చదివితే ఎక్కువ బెనిఫిట్. బీటెక్ వాడు బీటెక్ సబ్జెక్టే. అలాగే డాక్టర్ ఎంబీబీఎస్ వాళ్ళు స్టూడెంట్ ఎంబీబీఎస్ సబ్జెక్టులు ఎక్కువ ఉపయోగపడతాయి, ఇతర సబ్జెక్టులు కాదు, నవలాసు మ్యాగజైన్స్ కాదు. కనుక క్రియాయోగికి మెయిన్ చదవకూడని పుస్తకాలు చెప్తా చూడండి. వెస్ట్రన్ బుక్స్ చదవకూడదు. వెస్ట్రన్ కల్చర్ని పాటించకూడదు. వెస్ట్రన్ పద్ధతి స్పిరిచువాలిటీ వాళ్ళతోటి సాంగత్యం చేయకూడదు. వాళ్ళతో సాంగత్యం అసలు కూడదు. ఎందుకంటే తాజడిన కోతి వనమెల్ల జడిచెను అన్నట్టు వీళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. కనుక ఆ విధంగా క్రియాయోగి చేయదగింది మేను యోగోపనిషత్తులని తప్పకుండా చదవాలి. పతంజలి సూత్రాలని తప్పకుండా చదవాలి. భగవద్గీత చాలా ముఖ్యం. అలాగే లాహిరి మహాశయ రాసిన పురాణ పురుష యోగి రాజా లాహిరి మహాశయ. అలాగే క్రియాయోగం అద్వైతవాదము, ప్రాణమయం జగత్తు, అలాగే ఎవరి లాహిరి మహాశయ, అలాగే ఒక యోగి ఆత్మకథ, తప్పకుండా ఒక యోగి ఆత్మకథ కూడా చదవాలి. ఇప్పుడు చెప్పిన పుస్తకాలు లాహిరి మహాశయ రాసిన పుస్తకాలు తప్పకుండా చదవాలి. అలాగే పరమహంస యోగానంద గారు రాసినవి, అలాగే యుక్తేశ్వరగిరి మహారాజు రాసినవి కూడా కొన్ని ఇంకా తెలుగులో రాలేదు, అవి ఇంగ్లీష్లో ఉంటాయి. అది ఈ క్రియాయోగ సీనియర్సు ఒక యోగి ఆత్మకథ గురువులు రాసినవి కూడా లాహిరి మహాశయ రాసిన భగవద్గీత ఉంది, అద్భుతమైన. ఇవి హిందీలో ఇంగ్లీషులో అన్ని భాషల్లో దొరుకుతాయి, ఇవి చదవచ్చు. వీటి ఆడియోస్ కూడా ఎక్కడన్నా దొరికితే ఇవి వినొచ్చు. వెస్ట్రన్ బుక్స్ ఆడియోలు వినొద్దు, వెస్ట్రన్ బుక్స్ చదవకూడదు, వెస్ట్రన్ కల్చర్ని ఫాలో కాకూడదు. ఎందుకంటే ఇండియన్ కల్చర్ గొప్పది, ఇండియన్ ఋషులు గొప్పవాళ్ళు, అలాగే ఇండియన్ స్పిరిచువాలిటీ గొప్ప. కనుక ఋషులంతా వివేకానంద స్వామి, శంకరాచార్యులు, గొప్ప గొప్ప దయానంద సరస్వతి, ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు, గురునానక్ బోధించిన, అలాగే ఈయన మన కబీర్ దాసు, బ్రహ్మం గారు, లాహిరి మహాశయ, ఈ అందరు గురుస్థ గురువులు కూడా వీళ్ళు సప్త ఋషులు, గొప్ప గొప్ప మహానుభావులు కూడా మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, సనాతన యోగ శాస్త్రాల్ని ఆచరించారు, సనాతన ధ్యాన శాస్త్రాన్ని ఆచరించారు. ఇవి చదివితేనే క్రియాయోగికి ఎక్కువ బెనిఫిట్ లభిస్తుంది. అలాగే క్రియాయోగము చేయని వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. అంటే ప్రపంచంలో వ్యవహారాలు ఉంటాయనుకో, డ్యూటీ పరంగా వ్యవహారాలు ఓకే, కానీ వాళ్ళ ముందర అనుభవాలు చర్చించడం కానీ పంచుకోవడం కానీ కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ తప్పుడు అనుభవాలతోటి వీళ్ళ బుర్ర చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది. దేనికైనా సమన్వయం ఉంటుంది కదా. సైన్స్ వాడితో సైన్స్ సబ్జెక్టు చర్చిస్తే ఎట్లా ఉంటుంది, సోషల్ వాడితో సైన్స్ సబ్జెక్టు చర్చిస్తే ఎట్లుంటుంది. కనుక ఏ సబ్జెక్టు ఉన్న వాళ్ళు ఆ సబ్జెక్టులో డౌట్లు తీర్చుకోవడం కానీ చర్చిస్తే బాగుంటుంది. కనుక ఈ క్రియాయోగం సబ్జెక్టు కాని వాడి దగ్గర ఉంటే వాడు ఏదో కూర్చొని నిద్రపోయి ధ్యానం చేసి ఉంటాడు, వాడికి కుదరదు. కనుక ఆ విధంగా ఒక క్రియాయోగి దగ్గరనే అనుభవాలు పంచుకొని చర్చించుకుంటే దానికి బాగా ఉంటుంది. ఎందుకంటే దీని ఋషి ప్రమాణం ఉంది, ఫ్లైట్ వే సైంటిఫిక్ మార్గము ఇది. కనుక ఋషుల మునులు అంతా ఆచరించింది. కనుక ఇంట్లో మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. క్రియాయోగులు సత్సంగం చేసుకోవచ్చు, చర్చించుకోవచ్చు, సాధన అనుభవాలు షేర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ ఇది ఉంటుంది. ఇది కాని వాళ్ళ యందు మనము చర్చిస్తే అవి కలగాపులగంలాగా అయిపోయి చెడిపోయే అవకాశం ఉంటుంది. క్రియాయోగ చేసే వాళ్ళు ఇతర యోగాలు ఏది అక్కర్లేదు. అలాగే ఇతర అన్ని యోగాలు చేసే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి క్రియాయోగాలోకి రావాల్సిందే.
క్రియాయోగ మెడిటేషన్. ఇది శాస్త్రీయమైన పద్ధతి. కనుక క్రియాయోగులు క్రియాయోగ గ్రంథాలు, యోగ శాస్త్రాలు, ఉపనిషత్తులు, అలాగే భగవద్గీత, పతంజలి సూత్రాలు ఇటువంటివి చదవాలి. లాయర్ మహాశయ సాహిత్యము, లాయర్ మహాశయ గ్రంథాలు, పరమహంస యోగానంద గారి గ్రంథాలు, యుక్తేశ్వరగిరి మహారాజు గ్రంథాలు, అలాగే ఇవే చదవాలి. అవి లాయర్ మహాశయ పురాణ పురుష క్రియాయోగులకు ఎంతో లాభాన్ని ఇస్తుంది. లాయర్ మహాశయ భగవద్గీత కూడా ఎంతో లాభాన్ని ఇస్తుంది. ఒక యోగాత్మకత కూడా ఎంతో కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మరి అందులో ఎంత సిద్ధి పొందారు, గృహస్థాశ్రమంలో ఉండి, పట్టణ జీవితంలో ఉండి, ఫ్యామిలీ లైఫ్లో ఉండి, ఉద్యోగం చేసుకుంటూ, సంసార జీవితంలో కూడా ఎంత గొప్ప 2 శరీరాలు సాధువు, గాల్లో ఉండే సాధువు, నిరాహారి సాధువు, అలాగే 2 శరీరాల సాధువు, అలాగే నిద్రపోని సాధువు, అలాగే ఆహారం తీసుకొని మాతాజీ, అలాగే ఎంత అద్భుతమైంది. పరమహంస యోగానంద గారు సమాధిలో ఉండి గుండె శ్వాస నాడి ఆపి చూపెట్టారు. యుక్తేశ్వరగిరి మహారాజు కూడా గుండె నాడి అన్నీ ఆపి చూపించారు. అలాగే హరిహరానంద స్వాముల వారు, అలాగే వీళ్ళంతా కూడా గుండె శ్వాస నాడి ఆపి సమాధిలో ఉండి చూపించారు స్టేజీల మీద. అలాగే ప్రణవానంద స్వామి హరిద్వార్లో ఋషికేశ్లో ఉండి భగవద్గీత ప్రకారం అంటే ప్రయాణకాలే మనసా చలేచ భక్తాయుక్తో యోగ బలైన చైవ అన్నట్టు ఈ శ్లోక ప్రకారంగా సహస్రారం గుంట ప్రాణం వదిలి చూపించాడు, నేను వెళ్ళొస్తాను నాయన అని. అంత తేలికగా యోగి బాడీని పాము కుబుసం వదిలినట్టు వదలగలుగుతాడు. ఇవన్నీ ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి చూడండి. మరి ఆయన 2-3 శరీరాలతోటి వెళ్ళేవాడు. లాయర్ మహాశయ దేహం వదిలిన 3వ రోజు కూడా మళ్ళీ శరీరంతో వచ్చారు. బ్రాహ్మణులు కనుక ఆయనని అగ్ని సంస్కారం చేస్తారు, అయినప్పటికీ కూడా శరీరంతో వస్తాడు చూడండి. అలాగే ఆయన గాల్లోనే పోయి సాధన చేసేది, అదే గంగలో స్నానం చేసిన రోజులు ఉన్నాయి. ఆయన ఎక్కడ సిద్ధులు ప్రదర్శించలే, కానీ అంత సిద్ధ పురుషుడు లాయర్ మహాశయ. కనుక ఆయన నివురుగప్పిన నిప్పులాక ఉన్నారు. అలాగే స్వాతంత్ర సమరయోధులకు అందరికి ఇచ్చాడు క్రియాయోగం. ప్రపంచ మేధావులంతా ఇది ఆచరించారు. వెస్ట్రన్ కంట్రీల్లో కూడా, ప్రపంచ దేశాల్లో, ఆంగ్లేయులు, అమెరికన్స్, అన్ని దేశాల్లో కూడా ప్రపంచ మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ క్రియాయోగాన్ని చేశారు. ఇప్పటి కూడా ఈ ప్రపంచ మేధావులు క్రియాయోగాన్ని చేస్తున్నారు. అలాగే స్వాతంత్ర సమరయోధులు, భారతదేశంలో ప్రముఖవేత్తలంతా ఇదంతా చేశారు. ఇందులో శాస్త్రీయంగా ఉన్నందుకే యోగాన్ని 140 దేశాలు ఒప్పుకున్నాయి. అన్ని ప్రపంచ దేశాలు, అన్ని మతాల వాళ్ళు ఒప్పుకున్నారు. యోగాన్ని ఖండించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే యోగం మనోలయాన్ని ఇస్తుంది, యోగం పరమాత్మలో ఉన్న మనసు లయం చేస్తుంది. అందుకని యోగం గొప్పది కనుక ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకున్నారు. అలాగే ఈ యోగం అనేది ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాల్లో అందరూ చేస్తున్నారు. ఈ ధ్యాన యోగం అనేది చాలా ముఖ్యము. అలాగే అందుకనే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అంటే తపస్విభ్యో ధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మాభ్యాచ అధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క ఊరికే కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉండి ఘోర తపస్సులు చేసేవాడి కంటే కూడా, తపస్వి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. అలాగే జ్ఞానిభ్యోపి మతోధిక, జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం కలిగిన వాడి కంటే కూడా గొప్పవాడు. అలాగే ఊరికి కర్మలు ఆచరించి ఫలితం కోరి సకామ కర్మలు చేసే వాళ్ళకంటే కూడా యోగి శ్రేష్ఠుడు. యోగి ఎందుకంటే మనోలయము, ఊరికి ఆడంబర భక్తి చేసేవాడి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. యోగి మనోలయం చేసి పరమాత్మలో లయం అవుతాడు కనుక యోగి శ్రేష్ఠుడు. సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా నిలిచిపోగలుగుతాడు కనుక యోగి శ్రేష్ఠుడు. అందుకనే కూటస్థంలో మనోప్రాణములు స్థిరం చేసిన వాడు గురువుతో సమానము అని లాయర్ మహాశయ చెప్తారు. కనుక మనోప్రాణములు లయం చేసిన వాళ్ళు ఆ స్థితి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ క్రియాయోగము ఋషులు మునులు ఆచరించిన దాన్ని మరవకండి. ఇది ఋషి పరంపరని మరవకండి. ఇది సనాతన భారతీయ సాంప్రదాయం అని మరవకండి. ఈ ఋషులు మునులు ఎంతో గొప్ప ఫలితాలు పొందారు. హిమాలయ ఋషులంతా ఇది ఆచరిస్తుంటారు. ఇప్పటి కూడా 100 సంవత్సరాలు జీవించున్నారు. బాబాజీ మహారాజు ఒక మానవుడిగా పుట్టి ఆ మృత్యువుని జయించి, అలాగే ఒక మృత్యుంజయుడిగా మారి చూపెట్టాడు. 7 చిరంజీవులు ఉన్నారు పూర్వము, ఈయన 8 చిరంజీవులుగా మారారు. ఈయన చిరంజీవిగా మారి చూపించాడు. కనుక బాబాజీ మహారాజుని మరి ఒక యోగి ఆత్మకథ గురువులు ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు కూడా, గురునానక్ ఆచరించాడు, కబీర్ దాస్ ఆచరించాడు, ఇది బ్రహ్మంగారు ఆచరించారు. ఈ క్రియాయోగాన్ని 7 ఋషులు ఆచరించారు. రాముడు, కృష్ణుడు అంతా ఆచరించారు. శ్లోక ప్రమాణాలు, శాస్త్రాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రపంచ ఖ్యాతి పొందిన ఋషులంతా కూడా విచారణ, ధ్యానం, యోగం ఇవన్నీ ఆచరించారు. కనుక ఈ అంతా ఋషుల మునులు ఆచరించిన ఆసన, బంధన, ముద్ర, ప్రాణాయామాలతో కూడింది. ప్రతి యోగి ఈశ్వరుడు ఇది ఆచరించారు. కనుక భగవద్గీతలో కూడా ఎన్నో శ్లోక ప్రమాణాలు డైరెక్ట్గా ఉన్నాయి క్రియాయోగ గురించి. కనుక ఇవన్నీ చూడండి, పతంజలి మహర్షి చెప్పిన యోగాన్ని, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని, క్రియాయోగము ఇది ఆచరించి తరించండి. ఇతర పద్ధతుల్లో కన్ఫ్యూజ్ అయ్యి కూర్చొని నిద్రపోయే ధ్యానాన్ని చేసి మీరు జీవితంలో సైకాలజీ పేషెంట్లు అయ్యి ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. ఋషుల మార్గంలో వెళ్ళండి. ఏ గురువుతైనా శిక్షణ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఋషి పరంపరలనే ఉండాలి, యోగ మార్గమే అయి ఉండాలి అది. కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ క్రియాయోగ ధ్యానం చేయండి, తరించండి. ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి.
ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి వచ్చి మీరు క్లాస్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు క్రియాయోగ ధ్యానం చేయండి. ఆరోగ్యం శాంతి మోక్షం పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం